ఈ 30 డేస్ ఛాలెంజ్ అని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ అని చెప్పి మనకి సెబీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తానుంది. సో అయినా మనం గ్రీడీకి పోయి ఎప్పటికప్పుడు మనం మనీని లాస్ చేసుకుంటానే ఉంటున్నాము. సో దీని అంతటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం ఒక ఫిక్స్డ్ స్ట్రాటజీ ఫాలో అయితే, దానికి స్ట్రాటజీ అంటే మనం ఇన్ ద సెన్స్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ అని కాదు, మన మైండ్ సెట్ని కూడా ఒక ఫైన్ ట్యూన్ చేసుకొని ఒక సెట్ ఆఫ్ రూల్స్ ప్లాన్ చేసుకొని అవే ఫాలో అవుతుంటే మనం గ్యారంటీ 30 డేస్లోనూ ఒక ఫిక్స్డ్ టార్గెట్ అంటే ఒక 3%, 4% పర్ మంత్ రావాలని చెప్పి మనం ఒక టార్గెట్ పెట్టుకుంటే అది అచీవ్ అవ్వడానికి మనం రూల్స్ని చాలా స్ట్రింజెంట్గా ఫాలో అవుతే తప్పకుండా మనం టార్గెట్ అచీవ్ అవుతాము. దానికి మనం కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ డిజైన్ చేసాము. అది ఫాలో అవుతే మనం అందరం సెబీ చెప్పినట్టు 90% ఆఫ్ ద ట్రేడర్స్ లూజింగ్ మనీ అన్న దాన్ని మనం ఫాల్స్గా ప్రూవ్ చేద్దాం. మనం ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చింది మనీ ఎర్న్ చేయడం గురించే, కానీ కొత్తగా టెక్నిక్స్ వాటిని ఎక్స్పెరిమెంట్లు చేసి వాటిలో చేతులు కాల్చుకుందాం అనే ఉద్దేశంతో రాలేదు కదా. అందరూ మనీ ఎర్న్ చేద్దాం అని చెప్పే ఉద్దేశంతో వచ్చాం. సో దాని గురించి మనం ఏం చేద్దామంటే, మంత్లీ మన టార్గెట్ 3%. మన ఎవ్రీడే ఒక ట్రేడ్ అయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ 3:30 దాటిన తర్వాత ఒక బుక్ తీసుకోండి. ఈరోజు పెట్టిన ఆర్డర్స్ ఏంటి, వాటిలో ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, దాన్ని ఒక ఫార్మేట్లో మీరు నోట్ చేస్తూ ఉండండి. మనకి స్ట్రాటజీ అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సి వస్తుంది. అది కష్టమైనా సరే మీరు బేర్ చేయాలి, తప్పదు. ఎస్, ఈ స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ మన దగ్గర ఉన్న క్యాపిటల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అందులో ఫస్ట్ పార్ట్ని లిక్విడ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలి. అవి జనరల్గా జిరోదా లిక్విడ్ కేస్ అని చెప్పి మనకి కొత్తగా జిరోదా వాళ్ళు లాంచ్ చేశారు. అవి కొన్నా పర్వాలేదు, లేకపోతే మీకు ఇష్టమైంది డెప్ట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి మెయిన్. అవి ఈటీఎఫ్లో అయితే ఇంకా బెస్ట్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మనీని మన ఈక్విటీ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఆ లిస్ట్ ఆఫ్ ఈటీఎఫ్స్ మనం ఏమేమి చూజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నది నేను చెప్తాను. వాటిని లిక్విడ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసిన వాటిని ప్లస్ ఈ డెప్ట్ ఈక్విటీ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసిన వాటిని మనం ప్లెడ్జ్ చేయాలి. ప్లెడ్జ్ చేస్తే మనకి హెయిర్ కట్ రఫ్లీ ఒక 8 to 10% పోయినా మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాపిటల్ 10 lakhs అనుకుంటే 9 lakhs వరకు మనకి కొలేటరల్ మార్జిన్గా మనకి ఇవ్వబడడం జరుగుతుంది. వాటిని ఇప్పుడు మనం స్ట్రాటజీ ఏంటంటే, మన టార్గెట్ 1% పర్ మంత్ అని అనుకుంటే, మనం ఎవ్రీ వీక్ 3 రూపీస్ 1 పైసా 3 రూపీస్ 10 పైసా ఉన్న ప్రీమియంని సిఈ సైడు పిఈ సైడు మనం సెల్ చేస్తే సరిపోతుంది. అంటే మనకి 3 రూపీస్ 10 పైసా అనేది రఫ్గా మనకి 2000 నుంచి 2500 పాయింట్స్ అవే ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి దొరకవచ్చు. సో అలాగే మనకు 2% ఇంట్రెస్ట్ రావాలంటే పర్ మంత్ 6 రూపీస్ 20 పైసా ఆన్ సిఈ సైడ్ పిఈ సైడ్ సెల్ చేస్తే సరిపోతుంది. అలాగే 3 రూపీస్ కావాల్సి వస్తే పర్ మంత్ 9 రూపీస్ 30 పైసా ఆన్ సిఈ సైడ్ పిఈ సైడ్ సెల్ చేస్తే సరిపోతుంది. మనకు కావాల్సిన టార్గెట్ ఏంటి, పర్ మంత్ 2.5 రూపీస్. సో 2.5 రూపీస్ అంటే మనకి ఇయర్లీ 30%. మనకి 2.5 రూపీస్ పర్ మంత్ రావాలని అనుకుంటే మన ఎవ్రీ వీక్ 7.8 రూపీస్ మనం సిఈ సైడు పిఈ సైడు సెల్ చేస్తూ ఉండి, వాటిని ప్రీమియమ్స్ ఎండ్ ఆఫ్ ద వీక్కి ప్రీమియమ్స్ 0 అయిన తర్వాత స్క్వేర్ ఆఫ్ అయిపోవాల్సి వస్తుంటుంది. ఇదే అండి మన స్ట్రాటజీ. దీనిలో అడ్జస్ట్మెంట్లు ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. మన టార్గెట్ ప్రస్తుతానికి 2.5 రూపీస్ పర్ మంత్. ఇది ఒక్కొక్కసారి
మనకి అడ్జస్ట్మెంట్లకి వెళ్ళవలసి వస్తే 2.5 కంటే ఎక్కువగా కూడా వస్తుంటుంది. ఈ 2.5% పర్ మంత్ రావాలంటే మనకి సిఈ సైడు పిఈ సైడు 7.8 రూపీస్ ప్రీమియమ్స్ తీసుకొని సెల్ చేయాలని చెప్పి అంటున్నాం కదా. అది మనకి ఎవ్రీ వీక్ థర్స్డే ఈవినింగ్ మనం ఈ ఆర్డర్స్ పెట్టినట్లయితే అవి రఫ్గా ఒక 1200 నుంచి 1500 పాయింట్స్ అవే ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి దొరుకుతాయి. సో మనం చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం కాబట్టి మనకి అడ్జస్ట్మెంట్ చేసే ఛాన్స్ అస్సలు ఉండకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్ వన్ సైడ్ మూవ్ అయినా పర్ డే 200 పాయింట్స్ మూవ్ అయింది అని అనుకోండి, 5 డేస్కి 1000 పాయింట్స్. అలా కాదు ఇంకా కొంచెం ఎక్కువగా మూవ్ అయింది అని అనుకోండి, పర్ డే 300 పాయింట్స్ మూవ్ అయింది అని అనుకోండి, అది కూడా 5 డేస్ కూడా 300 పాయింట్స్ మూవ్ అయింది అని అనుకోండి, 1500 పాయింట్స్. అందువల్ల మనకి మ్యాక్సిమం అడ్జస్ట్మెంట్ చేసే ఛాన్స్ రాదు. ఈ 1500 పాయింట్స్ డౌన్ సైడ్ అప్ సైడ్ వితిన్ 5 డేస్లో మూవ్ అవడం అనేది చాలా రేర్ కేసులు. సో అది కాకుండా మనకి అలా మూవ్ అవుతుంది అని అనుకోండి, మనం ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేస్తామంటే మనం సెల్ చేసిన 7.8 రూపీస్ ప్రీమియం ఉంది కదా, అది ఎప్పుడైతే 3 టైమ్స్ అంటే 20 రూపీస్ క్రాస్ అయిందో, వేరే పొజిషన్లో వేరే ప్రీమియం ఆల్మోస్ట్ డికే అయిపోయి ఉంటుంది కదా, దాన్ని ఎగ్జిట్ అయిపోయి 20 రూపీస్ మళ్ళీ ఎక్కడైతే ఆపోజిట్ సైడ్లో దొరుకుతుందో అదే 20 రూపీస్ తోటి మనం సెల్ చేస్తాం. అది కాకుండా మార్కెట్ వైడ్గా ఒకే డైరెక్షన్లో మూవ్ అయింది అనుకోండి, రెండే అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేస్తామంటే ఈ 20 రూపీస్ కాస్త 3 టైమ్స్ 60 రూపీస్ అయింది అనుకోండి, అప్పుడు మరలా అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఈ మధ్యలో ఒకవేళ మార్కెట్ ఒక 10 to 15 మినిట్స్ హాల్డ్ అయింది అనుకోండి, అంటే అదే రేంజ్లో నిఫ్టీ కన్సాలిడేషన్లో ఉందనుకోండి, ఈ ప్రీమియమ్స్ మనకి గామా ఎఫెక్ట్ వల్ల పెరిగిన ప్రీమియం ఒకేసారి డికే అవుతుంటుంది. సో మనం అంత వరీ అవసరం లేదు. ఇలాంటి అడ్జస్ట్మెంట్లు 2 టైమ్స్ మాత్రమే చేయండి. అడ్జస్ట్మెంట్లు ఏంటంటే మనం పెట్టిన ప్రీమియం ఒక సైడ్ ప్రీమియం 3 టైమ్స్ అయితే వేరే ప్రీమియంని ఎగ్జిట్ అయిపోయి సేమ్ 20 రూపీస్ ఉన్న ప్రీమియంని మళ్ళీ తీసుకొని సెల్ చేస్తాం. అలాగే 2 టైమ్స్ మాత్రమే చేయండి. మూడోసారి అడ్జస్ట్మెంట్ ఏంటంటే మార్కెట్ ఇంకా వైలెంట్గా మూవ్ అవుతుంది అనుకోండి, అది గామా హై ఎఫెక్ట్ తోటి మనం ఏం చేస్తామంటే అదే ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో ఇంకొక 1000 పాయింట్స్ మనం తక్కువ ప్రీమియం ఉన్నదాన్ని బై చేసి యావరేజింగ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. అది కూడా మనం మార్కెట్ అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నప్పుడే, ఇన్ ద మనీకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకుండా ఎగ్జిట్ అయిపోవడమే, నెక్స్ట్ వీక్ చూసుకుందాంలే అని చెప్పి. చాలా రేర్ కేసెస్లో 1 వీక్లో 1500 పాయింట్స్ రైజ్ అవ్వడం పడడం అనేది మార్కెట్ హిస్టరీలో అసలు ఇప్పటి వరకు అయ్యి ఉండదు. ఎందుకంటే అలా పడ్డది ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ మనకి ప్రస్తుతానికి 24,000లో ఉంది నిఫ్టీ. 24 డేస్లో మన ఇండియన్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోతున్నట్టే. అలాగే జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎకానమీ. ఇట్ ఈస్ గ్రోయింగ్ వెరీ ర్యాపిడ్లీ and as expected it will be doubling the Nifty index in the next 20 years. So 2050 కల్లా మన నిఫ్టీ 50,000 క్రాస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడం జరుగుతుంది. సో మనం అంతగా వరీ అవసరం లేదు. మనకి రిస్క్ అనేది ఎక్కడ ఉండదో చెప్పండి. ఒకవేళ మనం క్యాపిటల్ని తీసుకెళ్ళి ఒక 1 రూపీ 1.5 రూపీ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చామని అనుకోండి, వాళ్ళు మనకి నిజంగా అవసరం అయిన టైంలో వాళ్ళని అడిగితే ఇస్తారు చెప్పండి. అది మీకు నిజంగా ట్రస్ట్ వర్తీ అయితే ఇవ్వచ్చు. అయితే ఈక్విటీ మార్కెట్ అయితే మనం ఎప్పుడైతే కావాల్సి వస్తుందో అదే టైంలో మనం ఒక సెల్ బటన్ కొట్టామనుకోండి, మన మనీ వితిన్ 2 డేస్లో మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడుతుంది. అలాగే ఇది ఎందుకు ఈక్విటీ మార్కెట్ చాలా రిస్క్తో కూడుకున్నది అని అనుకుంటే మనం రియల్ ఎస్టేట్లో పెడదామని అనుకున్నాం అనుకోండి, లాస్ట్ 17 years చూసుకుంటే
రియల్ ఎస్టేట్ కన్నా ఈక్విటీ మార్కెటే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ 15% ఇస్తే ఈక్విటీ మార్కెట్ మోర్ దెన్ 16% ఇచ్చింది. అది కూడా రియల్ ఎస్టేట్ ఒక మనకి బాగా ప్రామినెంట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తేనే అలా వస్తుంది. అది ఈక్విటీ మార్కెట్ అనుకోండి, అన్ని సెగ్మెంట్లోనూ మనకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 16% రిటర్న్స్ ఇచ్చింది. లైక్ సెన్సెక్స్, నిఫ్టీ 50 వీటిలో మనకి మోర్ దెన్ 16% రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ 16 ఇయర్స్తో చూసుకుంటే. సో నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఈ రూల్స్ని స్ట్రింజెంట్గా ఫాలో అయిపోవచ్చు. మనం ఏవైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం ఈ స్ట్రాటజీని ఏమన్నా మోడిఫై చేయొచ్చా అనేది డిస్కస్ చేద్దాం. తప్పకుండా దానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో మన January 1 నుంచి ఈ స్ట్రాటజీ ఫాలో అయిపోతున్నాము. ఎవ్రీ 30 డేస్కి ఈ స్ట్రాటజీని క్లోజ్ చేసి ఫ్రెష్గా నెక్స్ట్ మంత్లో మళ్ళీ అదే సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతాము. 30 డేస్కి ఎంత రిటర్న్స్ వచ్చిందన్నది మీరు మన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తూ ఉండండి. ఇది మన సబ్స్క్రైబర్ మెంబర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో మనం కొత్తగా ఏదైనా ఒక స్ట్రాటజీ ఫాలో అవుదాము ఇంకా ఎక్కువ రిటర్న్స్ గురించి అని చెప్పి ఫాలో అయితే అనవసరంగా లాస్లోకి వెళ్ళే బదులు ఒకే స్ట్రాటజీని బాగా స్ట్రింజెంట్గా రూల్స్ ఫ్రేమ్ చేసుకొని అదే ఫాలో అయితే మంచిదని చెప్పి నా ఒపీనియన్. సో అది ఫాలో అయ్యి మనం అందరం సెబీ చేసిన కామెంట్ని రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేద్దాం. ఇక నుంచి మనం ఫాలో అయ్యే స్ట్రాటజీ ఇదేనండి. ఇలా చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనతో పాటు నలుగురు ప్రాఫిట్లో ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఇలాగ స్టార్ట్ చేసాం, కానీ మరి వేరే ఉద్దేశం ఏం కాదండి. మన అడ్జస్ట్మెంట్లు కూడా మీకు ఇంకా బెటర్గా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని మన సబ్స్క్రైబర్ అందరూ ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది స్ట్రాటజీ నచ్చినట్లయితే. మీకు ఈ స్ట్రాటజీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. Thank you for supporting me.